నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనం ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మైకల్ బాబు, మాజీ ఫ్యాక్షనిస్ట్, ప్రస్తుత దైవజనుడు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి మైకల్ బాబు గారు, బాగున్నారా? బాగున్నారా? దేవుని దయ. దేవుని దయతో బాగున్నారు, హ్యాపీగా ఉన్నారా? అవునండి. ఎందుకు మారిరా అసలు మీరు? అంటే ఒకప్పుడు మైకల్ బాబుకు ఇప్పుడు మైకల్ బాబుకు చాలా తేడా అయితే ఉంది. సో ఆ తేడా గల కారణం ఏంది? అంటే అప్పుడు పీస్ అనేది లేదండి. పీస్ వెతికాను. డబ్బుల్లో పీస్ లేదు, త్రాగుడిలో పీస్ లేదు. తర్వాత ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ట్రై చేశాను, యోగా ట్రై చేశాను. కుడ్ నాట్ గెట్ పీస్. డబ్బాలు సిగరెట్లు తాగుతున్నానా మీరు? ఎక్కువ బాక్సెస్ ఎక్కువ. ఇంకా రోజుకి ఒక 3 ప్యాకెట్లు అట్లా తాగేవాను. ఇప్పుడు తాగుతలే అసలు. ఒక్క పిక్ కూడా. ఒక చుట్ట ఒక చిన్న నోట్లో పెట్టుకొని రుచి చూస్తామనే మనసు లేదు. ఇప్పుడు మొత్తమే లేదు. మొత్తం లేదు. ఆల్కహాల్ కూడా తాగలేరా? 30 years అయింది కదా. అంతకుముందు ఎక్కువ తాగేవాడిని. ఒక్కొక్క రోజు 1 bottle పైన విస్కీ బ్రాండీ అట్లా తాగేవాడిని. దేవుడు దర్శించాక ఒక చుక్క రుచి చూస్తామనే మనసు లేదు. మారు మనసు అంటే అది. మైకల్ బాబుకు 1993లో మారు మనసు వచ్చింది, అంతేనా? 1993 అయినా కరెక్టేనా నేను చెప్పిన డేటు? 93. రైట్. ఎందుకు వచ్చింది? చెన్నైలో ఏం జరిగింది అసలు? అంటే నేను ఒక ఎస్పీ ఠాకూర్ అని ఆయనకు నాకు పెద్ద ఘర్షణ జరిగింది. నన్ను అరెస్ట్ చేస్తే భయంకరం పరిస్థితి ఏర్పడుతుందని కొన్ని రోజులని మెడ్రాస్కు వెళ్ళిపోయాను. మీరు పరారయ్యారా లేకపోతే వెళ్ళిపోమని చెప్పారా? పరారే అనుకోవచ్చు. ఓకే. పోలీస్ కదా, కేసు అంతా పీస్ఫుల్గా అయిపోయేంత వరకు దూరంగా ఉందామని పోయాను. ఓకే. అక్కడ దేవుని సేవకులు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని ఒక సేవకులు జాషువా డానియల్ పరిచయం అయ్యారు. అప్పుడు నా పరిస్థితి బాగలేదు కదా, ఇంకా ఊర్లోకి వచ్చేదానికే పాసిబిలిటీ లేదు. కడపకు పోలీసు వాళ్ళు గాలిస్తున్నారు, మనుషులు కూడా. వీళ్ళిద్దరి మధ్య జరిగింది కదా, ఎవరు గెలుస్తారు. అయితే నేను జమ్మలమడుగుకు కోర్టు కేసుకు రావాలి. కొత్తగా దేవుడు నమ్మాను. సో బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను అడిగాను దేవుణ్ణి, ప్రభు అక్కడికి పోవాలా కోర్టుకు, ఒక్క వచనం ద్వారా నువ్వు నాతో మాట్లాడు అని సిన్సియర్గా అడిగాను. దేవునితో అనుభవం కొత్త. ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను తప్పించేదను. ఇర్మియా గ్రంథం 39:17 అండి ఆ వర్స్ ఉంది. సో ఆ దినమున అంటే కోర్టుకు పోయే దినమున నీవు భయపడు మనుషుల చేతికి, పోలీసు వాళ్ళ చేతికి నీవు అప్పగింపబడవని, నేను రక్షిస్తా అని యేసుక్రీస్తు హామీ ఇచ్చాడు మీకు బైబిల్ ద్వారా. రైట్. మీరు పోయినరా? ఇంకా దేవుడు మాట్లాడినాక వెళ్ళిపోయాను. ఆడి కోర్టుకు పోతే 10 o'clockకే పోయాను. 10:30, 11 లోపల నేను త్వరగా ఇన్ఫ్లుయెన్స్ వాడి వాయిదా వేసుకొని వచ్చేస్తామని. కానీ మ్యాజిస్ట్రేట్ నన్ను పిలిచలే. అంతకుముందు ఎస్పీ నేను కోర్టుకు వస్తానని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను పంపించాడు. సో నేను కోర్టులో ఉన్న బయట పోలీసు వాళ్ళు వచ్చేసారు కాంపౌండ్కి. తర్వాత నన్ను ఎప్పుడో 1 గంటకు పిలిచారు. లోపలికి పోతే ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను అప్పుడు అరెస్ట్ చేసేదానికి ఎస్పీ పంపించింటే వచ్చాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఏమనలే. మామూలుగా 5 o'clock కోర్టు అయిపోవాలా, 6:30 వరకు మళ్ళా పంపలే. 6:30కి ఎప్పుడో మ్యాజిస్ట్రేట్ పిలిచి వాయిదా వేస్తాడు. ఎవరు పోలీసు నా జోలికి రాలేదు, ఎస్పీ రాలేదు. తర్వాత కూడా నేను దేవుడిని నమ్ముకున్నాక ఎవరు నా దగ్గరకు రాలే. అప్పుడు నాకు ఒక రియలైజేషన్, ఇంత గొప్ప కార్యములు కూడా దేవుడు చేస్తాడా. మీరు నమ్మిరు ఇక? నా విశ్వాసం ఆ రోజు బలపడింది ఇక మీకు? బలపడింది. అంటే జీవిత కాలంలో మీ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి, ఎంతోమంది జీవితాలు చిందరవందరైనాయి, ఎంతోమంది ఆగమైపోయినారు కదా. ఆ పాపం మీకు తగలలేదా ఎప్పుడు? అంటే పాపము తగిలినట్టే. ఎందుకంటే పాపం తగిలిందని ఒప్పుకుంటారా? పాపానికి జీతం మరణం కదా.
అందుకని నాకు మైండ్లో మరణ వ్యాధి వచ్చింది. అది చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోవాలని అనిపించింది. ఆ వేదన కూడా చాలా కష్టంగా ఉన్నది. ఓకే. అంటే శరీరం మెడికల్కు సంబంధమైంది కాదు, ఆ. అది డిప్రెషన్ అనుకోండి, నెమ్మది లేనితనము, వేదన, భయంకరమైన శిక్షలాగా ఉన్నది. రైట్. మైకల్ బాబు గారు, మీరు గన్ తోటి సూసైడ్ చేసుకుందామని ప్రయత్నం చేసిరా? అవును. ఈ తట్టుకోలేక, ఈ శాపం తట్టుకోలేక, ఆ. శిక్ష అనుకోండి, తట్టుకోలేక రివాల్వర్ పెట్టుకున్న బెడ్రూమ్లో, ఎవరికి చెప్పకుండా చచ్చిపోదామని. చచ్చిపోవాలని. ఈ రివాల్వర్తో చనిపోతానో లేనో అని నా పెద్ద రైఫిల్, లైసెన్స్ రైఫిలే తీసుకొని బట్టు కింద పెట్టి, బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని, కాలు బొట్టుకెనెలతో ట్రిగర్ వచ్చేసి పేల్చేసుకుందాం అనుకున్నా. అయితే చనిపోతే ఎక్కడికి పోతాం అనే భయం. బాంబులు తుపాకులతో ధైర్యమే, అయితే చనిపోతే ఎక్కడికి పోతాం అనేది భయం. నేను అనుకుంటా యేసుప్రభు లేనివారు ఎవరైనా సరే, ఎంత డబ్బు ఉండేవాడైనా సరే, ఎంత ఆస్తులు ఉన్నా, పలుకుబడి ఉన్నా, చనిపోతే ఎక్కడికి పోతాము అనే భయం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది. ఆ పాపులను వెతికి రక్షించటకే కదా యేసుప్రభు. కానీ మీరు చేసిన పాపం అయితే అంత ఇంత కాదు కదా. అవును. ఒప్పుకుంటారా దీన్ని? అవును, చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. దాన్ని ఘోర పాపం అంటారు. అంటే బతుకుండంగా మనుషులను బాంబులలో కాల్చేయడము, నెట్టివేయడము, ఎలక్షన్ల కోసము బాంబులు తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయడము. నిజంగా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీరు ఈ విషయంలో? రిగ్రెట్ అయినా పాపిన ప్రభావాన్ని క్షమాపణ అడిగాను దేవుని. అన్ని పాపాలు చేసినటువంటి మైకల్ బాబును నిజంగా యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు క్షమిస్తాడా అట్లా అన్ని పాపాలు చేసిన వాళ్ళని కూడా? క్షమించుతాడు. ఎందుకు క్షమించుతాడంటే, నేను రాజకీయాల్లో చేసిన పాపానికి నాకు శిక్ష రావాలి. అయితే నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. అంటే ఆయన పాపం కాదు అది, ఆయన ఏ పాపం చేయలేదు, దేవుని కుమారుడు. అది ఒక డీప్ సబ్జెక్ట్ లేండి. ఆయన లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. ఎవరి కోసమో, నాటువంటి వారి కోసం, మీ కొరకు, ఇంకొకరి కొరకు. సో నాకు శిక్ష లేదు. కానీ పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, ఖచ్చితంగా పడాలా? ఆ శిక్ష ఎవరు భరించారు? పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా ధర్మశాస్త్రం ప్రకారంగా. ఆ శిక్ష యేసుప్రభు భరించాడు కదా. అటు షిఫ్ట్ అయింది. మీరు పడాల్సినటువంటి శిక్ష యేసుప్రభు పడ్డరు అని అంటారు మీ జీవితం. అంతేనా? కాకపోతే అంటే మీరు చేసిన పాపాల కారణంగా, మీరు చేసినటువంటి విధ్వంసం కారణంగా మీ బాబు చనిపోయాడు. బాబు అదే అనుకుంటారా? ఆ పాపం వల్లనే, ఆ ఉసురు వల్లనే చనిపోయిందని భావిస్తారా మీరు? భావిస్తారా? భావిస్తాను. ఒప్పుకుంటారా అదే? మా బాబు చనిపోయినప్పుడు ఆయన పిల్లలకి 3 years. హైదరాబాద్ నుంచి కడప కారులో పోతున్నాం. డ్రైవర్ నిద్రపోయాడు, నేను కూడా కారులో ఉన్నా. తెల్లారుజాముననే బాబు సీరియస్ అయిపోయాడు, తలంతా దెబ్బలు. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. నేను గట్టిగా ఏడ్చేసాను. ఏమనిపించింది మీకు ఆ రోజు? ఆ రోజు ఏమనిపించింది, దుఃఖం ఎక్కువైపోయింది. తర్వాత గ్రహించుకున్నాను, నేను ఇంత పాపం చేశాను కదా, అది పిల్లల మీదకి వచ్చింది, బాబు మీదకి వచ్చింది, చనిపోయాడు. కానీ చనిపోతే ఎక్కడికి పోయినాడు అనేది క్వశ్చన్ నాకు. అప్పుడు దేవునితో సంబంధం లేదు కదా, ఎక్కడ పోయినాడో, ఇంకా నేను ఆయన కలుస్తామా అనే పెద్ద డౌట్. కానీ దేవుని నమ్ముకున్నాక, దేవునితో నేను కనెక్ట్ అయినాక, చాలాసార్లు పరలోకం చూపించినప్పుడు మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు. మైకల్ బాబు గారు, మీరు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అనొచ్చో అనొద్దో తెలియదు, కానీ నేను అనేస్తా. ఒక అంటే కావాలని ఒక యాక్టింగ్ చేస్తూ, నటన చేస్తూ ఒక వ్యక్తి చెప్తున్న మాటలు లెక్క అనిపిస్తున్నాయి నాకు మీరు చెప్పేదంతా. అవును, యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముందండి నాకు? అంటే ఇప్పుడు పరలోకంలో మీ బాబు, చనిపోయిన బాబు ఉన్నాడు అని మీకు యేసుక్రీస్తు చెప్పిండు అని, అది కూడా మైకల్ బాబు అలియాస్ విజయ్ కుమార్ గారు చెప్తుంటే నాకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అవును, ఇప్పుడు యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు లేదా?
లేదు, ఉండే విషయం చెప్తున్నా. ఆ. జరిగింది కాబట్టి, దేవుడు చూపించాడు కాబట్టి, ఉమ్. ఎప్పుడు దేవుడు చూపించాడో నాలో ఉండే దుఃఖం పోయి సంతోషం వేసింది. ఎందుకు సంతోషం అంటే పరలోకమే స్థిరవాసం ఎవరికైనా. ఉమ్. ఆ పరలోకం చేరినప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఉమ్. బాబును చూస్తాను కదా అనే సంతోషం. ఆ సంతోషం. ఉమ్, ఓకే, అది మీకు దేవుడు కలిగించిండా? అవును. రైట్. ఓకే, కాసేపు ఈ అంశాన్ని మనం పక్కన పెట్టి నేను మీ పాత జీవితంలోకి పోదాము. పీకల దాకా తాగేటటువంటి మైకల్ బాబు, పీకలు ఊదే పొగలు ఊదేటటువంటి మైకల్ బాబు, పీకలు కూడా కోసేటటువంటి మైకల్ బాబు ఎందుకు ఇంత చేంజ్ ఓవర్ వచ్చి, ఎందుకు ఇంత పశ్చాత్తాపడి, ఏ సిచ్యువేషన్లో జరిగింది అని అంటే సమాధానం లేదండి. లేదు. లేదు. ఆ. నాకు చెప్పారు, యేసుప్రభు రక్తము ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది. ఉమ్. పాపం అనేది ఒక వ్యక్తిలో ఉంటే సమాధానం ఉండదు. ఉమ్. దేర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. ఉమ్. ఈవెన్ క్రైస్తవులైనా సరే, సేవకులైనా సరే, ఉమ్. పాపం అనేది ఉంటే సమాధానం ఉండదు. ఉమ్. సో యేసుప్రభు రక్తంతో కడగబడితే మనకు శుద్ధి వస్తుంది. శుద్ధి వస్తుంది. సో ఆ శుద్ధిలో భాగంగా ఏమంటే, నా సిగరెట్ పెట్టి పారేసాను, నా డ్రింక్ మానేశాను, చంపడం మానేసారు. చెప్పడం అనేది క్వశ్చనే లేదు, అబద్ధం మానేశాను. మీ నోట్లకి అబద్ధాలు రావు. రావు. రావా? రావు. ఒక్కటి కూడా. జరిగింది జరిగినట్టుగా ఇప్పుడు చెప్పగలుగుతారా మీరు? క్లియరా? చెప్తా. మీరు ఒకవేళ అబద్ధం చెప్తే మీ దేవుడు, మీరు నమ్మేటటువంటి దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు అన్ని నిజాలు చెప్తారని నేను భావిస్తున్నా. అబద్ధం ఆడరు. శివారెడ్డిని మీరు చంపిరా లేదా? లేదండి. క్లియరా? చంపలేదు. చంపాలనుకున్నా కానీ చంపింది నేను కాదు. ఓకే, మిమ్మల్ని ఎక్కడ మీ శత్రువులు చంపుతారో అని చెప్పేసి మీరు కావాలని చెప్పేసి వాళ్ళ చేతులు పట్టుకొని క్షమాపణ కోడిరు, అవునా కాదా? ఎవరిని? మీ శత్రువులను చేతులు పట్టుకొని క్షమాపణ అడగదు. ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను, రాజశేఖర రెడ్డి మేమంతా కలిసి ఉన్నాం. రాజశేఖర రెడ్డి నాకు భేదాభిప్రాయం వచ్చి ఎన్టీఆర్తో కలిసాం. ఎవరిని చేతులు పట్టుకొని అడిగేయట్లేదు, అడగలే. అడిగినా తప్పేముంది, తప్పు చేసిన వాళ్ళు, అట్లేం జరగలే. మీరు కొంతమంది శత్రువులను అయితే క్రియేట్ చేసుకున్నారు కదా, వారి నుంచి మీకు థ్రెటనింగ్ ఏం లేదు ఇప్పుడు? లేదు. ఎందుకు లేదు? దానికి కారణం ఏంది? అంటే క్షమాపణ అడిగాను, దేవుణ్ణి నమ్ముకున్నా. అదే నేను అడుగుతున్నా. క్షమాపణ అడిగారు మీరు, కాకపోతే ఆ క్షమాపణ కారణం ఏంది అని అంటే మీరు మీ చావు నుంచి తప్పించుకోవడం కోసం అడిగిరు అంతే. చావు నుంచి తప్పించుకోవడం కాదు కానీ పాపం నుంచి తప్పించుకోవడం. క్షమాపణ అడిగితే అతిక్రమములు దాచిపెట్టకూడదు. మనం ఎప్పుడో చేసిన పాపం కూడా మనలో దాగి ఉంటాయి. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లాడు, అది ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు, దేవుని కనికరం. సో నేను విడిచిపెట్టాను, క్షమాపణ అడిగాను, దేవుడు నన్ను దర్శించాడు, మార్చాడు. రైట్. ఓకే, మీ చేతులు ఎన్ని బాంబులు విసురుంటారు, ఎంతమందిని చంపుంటారు? అంటే బాంబులు విసిరేది బాడీ గార్డ్స్ చేసేవాళ్ళు. మీరు చెప్తుంటే ఎయిరా అంటే వేస్తుండేనా? ఎయిరా అంటే వేసేవాళ్ళు. నేను కూడా ఎట్లుంటుందో చూస్తామని 2-3 సార్లు ఊరికే టెస్టింగ్ కోసం గోళీలు వేసినట్టు వేసిరు ఇట్లా అంతే? అట్లా ఫ్యాషనేట్గా వేసిర్రా, ఫెరోషియస్గానే వేసిరా మీరు? ఊరికే టెస్టింగ్ కోసమే. చచ్చిపోయారా అట్లా ఎవరైనా? లేదు, ఊరికే అడవి ప్రాంతంలో ఎట్లా ఈ బాంబులు బాగున్నాయా లేదా అని టెస్టింగ్. క్వాలిటీ బాంబులు తెప్పిస్తున్నట్టు కదా మీరు, నిజమేనా? ఎక్కడి నుంచి? ఏమో ఇంపోర్ట్ చేసేదని తెలుసు నాకు. లేదు, మీరే చూడుతుండేనా? ఇంపోర్టెడ్ గన్స్ ఉన్నాయి. ఇంపోర్టెడ్ గన్స్ ఉండేనా? తర్వాత బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ చుట్టేవాళ్ళు. నాకు చుట్టేది రాదు, బాంబులు విసిరేది రాదు. నా పక్కన కానీ గురి పెడితే బరాబర్ కాలుస్తున్నానట కదా. అది చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాన్సీ. మా గురి చూపించుకునేదానికి మా పాప మీదనే యాపిల్ పెట్టి, చిన్న పాప ఎయిర్ గన్తో కాల్చాను. అది ఎవరు ఫెయిల్ అవ్వలే? ఏం కాదు. టార్గెట్ యాపిల్ తగిలింది. అంటే డైరెక్ట్ టార్గెట్ కొట్టింది. అంటే మీరు గన్ గురి పెడితే అవతల టార్గెట్ మిస్ అవ్వదు, అంతేనా? మిస్ అవ్వదు ఆ దినాల్లో. ఇప్పుడు అలా ట్రై చేయలేదు కానీ కాల్చగలరు. ఇప్పటికి కూడా అంతేనా? 70 పైన ఉన్నది మీ వయసు? 70 పైన ఉన్నది. 72 ఉన్నారు ఇప్పుడు. అంటే నాకు ఇంకా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేసేటటువంటి అంశము, ఇబ్బంది కలిగించేటటువంటి అంశం ఏంటి అని అంటే,
మీరు బాంబుల శివారెడ్డిని చంపాలని తిరిగినటువంటి వ్యక్తి మీరు. అఫ్ కోర్స్ ఆయన కూడా మిమ్మల్ని చంపాలనుకొని తిరిగినటువంటి వ్యక్తి. మీరు ఆయన భార్యకు క్యాన్సర్ వస్తే పోయి ప్రేయర్ చేసి బాగు చేశారు. అవునా? నిజమేనా ఇది? నిజమే కదా? నిజం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అట్లా ఎట్లా సాధ్యపడింది? ఇప్పుడు దేవుడి ప్రేమ మనలోకి వచ్చేసింది. దేవుని ప్రేమ నాలోకి వచ్చినాక శత్రుత్వం ఉండేదానికి లేదు. దేవుని ప్రేమ శివారెడ్డి భార్య మీద, లక్ష్మీదేవి మీద కూడా ఉన్నట్టే. ఆమె బాధల్లో ఉంది కదా. ఆ ప్రేమను బట్టి నేను పోయాను. ఆమెకు తెలియదు. ఆ ప్రేమను బట్టి పోయాను. ఆమె చాలా ఆశ్చర్యపడిపోయింది. నేను దేవుని విషయాలు చెప్తే వినటం వలన విశ్వాసం వచ్చింది. ఆమె మళ్ళీ నమ్మింది. తర్వాత వచ్చేటప్పుడు మీ కొరకు ప్రేయర్ చేస్తాను అని చేస్తే దాదాపు 25 years అయింది. ఆ క్యాన్సర్ పోయింది ఆమెలో. పోయింది. స్టిల్ అలైవ్. మీరే క్యూర్ చేసారా? నేను కాదు, నాకు క్యూర్ చేసేది నాకు శక్తి అండి. ఎవరు క్యూర్ చేసారు? దేవుడే. కానీ మీరు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి నా ప్రార్థన ఆలకించాడు. అంటే మీ ప్రేయర్ చేసినందుకు తను క్యూర్ అయింది, అంతేనా? అంటే ఆ శక్తి మీకు ఉందా? అది ప్రార్థన శక్తి అంటారు. ఉందా? అంటే ఉంటుందా? పాసిబిలిటీ ఉంటుందా? అది కూడా దేవుడు ఇచ్చిందే కదా. అంటే ఒకే జన్మల మీరు కొంతమందిని చంపగలిగిర్రు, కొంతమందిని చనిపోయే వాళ్ళను చంపాలనుకున్న వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను బతికించారు కదా. సాధ్యపడుతుందా ఇదంతా? సాధ్యపడింది. మీకు సాధ్యపడింది. మీకు మాత్రమే దేవుడు ఏమన్నాడంటే నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందే అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. మనం ప్రార్థన చేసుకుంటే శక్తివంతమైన కార్యములు జరుగుతాయి. ఈరోజు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నా కదా, మీరు అడిగే క్వశ్చన్స్ నాకు వేరే విన్నాను. తర్వాత దాదాపు 2 గంటల టైంలో నేను లేచి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కు జవాబు ఇవ్వాలంటే నాకు శక్తి కావాలి కదా, దేవుని శక్తి కావాలి కదా. అందుకని బాగా ప్రార్థన చేశాను. మళ్ళా తెల్లారుజామున ప్రార్థన చేశాను. ప్రార్థన పూర్వకంగా వచ్చినాను దేవుడు. కానీ నాకు మళ్ళా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళను ఎంతమందిని పిలిస్తే అంతమంది వచ్చేటటువంటి మైకల్ బాబు నా ఇంటర్వ్యూ రావడం కోసం 2 గంటలు ప్రేయర్ చేసుకుని వచ్చాను. ఎందుకు ప్రేయర్ చేశానంటే దేవుని శక్తి కావాలి. ముందేమంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు దేవుడిని తెలుసుకోలే. నాలో దేవుని శక్తి, ప్రార్థన శక్తి ఉంటే దేవుని శక్తి మీలో కూడా పనిచేస్తుంది. నాలో పనిచేసిన దేవుని శక్తి నీలో చేస్తుంది. టీవీలో వింటున్నారు చాలామంది, వాళ్ళల్లో కూడా దేవుని శక్తి పనిచేస్తుంది. ప్రార్థన లేనిది మనం విశ్వాసంలో ముందుకు సాగిపోలేదు. మొత్తం దేవుడు 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 ఈ జపం చేస్తూ ఉన్నారు మీరు, అంతేనా? ఇంకా ప్రార్థన ఎక్కువ. మొత్తం మారిపోయారు. నేను స్టార్టింగ్లో దేవుడిని నమ్మాక, దేవుడు దర్శించాక కొండల్లోకి పోయి ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టాను. కొండలలో అడవి జంతువులు వచ్చాయి, పాములు వచ్చాయి, చాలా పోరాటం జరిగింది. ప్రార్థన వదలలేదు. ఆ కొండల్లోనే ప్రార్థన నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే ఆత్మ దేవుడు ఇచ్చాడు. నేనే నేర్చుకోలేను కదా ప్రార్థన. దేవుని ఆత్మ నన్ను నడిపించి ప్రార్థన నేర్పించి అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఈరోజు 72 years వస్తున్నా కూడా ప్రార్థన అనేది వదలలేదు. రైట్, ఓకే. మాకు కొన్ని నిజాలు చెప్పండి సార్. రాజారెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి ఒక మీసం అయితే మైకల్ బాబు ఇంకో మీసం, అంతేనా? అది ఆయన నోట్లకించి కూడా అన్నారా ఈ మాట? అన్నారు కదా. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్కు నిలబడినప్పుడు క్యాన్వాసింగ్కి వచ్చాడు పులివెందుల నుంచి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎంపీగా నిలబడ్డాడు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా. అప్పుడు ఆ మాట అన్నాడు పబ్లిక్లో, అది పేపర్కి కూడా వచ్చింది. అంటే ఇద్దరిని గెలిపించుకుంటాను, మీసం నిలబెట్టుకుంటాను అని దాని అర్థం. సో ఒక ఎమ్మెల్యే కావాల్సినటువంటి, ఒక మినిస్టర్ కావాల్సిన కోరికలు ఉన్నటువంటి మైకల్ బాబు ఎందుకు ఇట్లా అయిపోయిందని అంటే, ప్రతిసారి దేవుని తీసుకురాకుండా చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆ చరిత్రలో ఏం జరిగింది? మాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా దాగున్నాయా? అవి ఈరోజు మీరు చెప్పాలి ప్రజలకు. చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడాలా, గెలిచాలా, మినిస్టర్ కావాలని
ఉండే కోరిక అయితే ఉండే మీకు. ఉన్నది. అయితే దానికన్నా ఎమ్మెల్యే కన్నా మినిస్టర్ కన్నా ఇది గొప్పది అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. యా, ఓకే. ఇటీవల నేను డొనాల్డ్ ట్రంప్ కొరకు ప్రేయర్ చేస్తున్నా, ఆయన ఎలక్షన్స్లో గెలిచాలని. అది ఎందుకు చేస్తున్నానో దేవునికే తెలుసు. ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాతో అన్నాడు, యు ఆర్ మోర్ బ్లెస్సెడ్ దెన్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కన్నా నీవే ఎక్కువ బ్లెస్సింగ్లో ఉన్నావు. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, యేసు ప్రభు నమ్మిన వాడుగా కావచ్చు, కానీ నాకు కలిగింది మోస్ట్ బ్లెస్సెడ్. ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఇది మోస్ట్ బ్లెస్సెడ్. అది నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. మీరు అక్కడి నుంచి షిఫ్ట్ కాకుండా అక్కడ ఏం జరిగింది మాత్రమే చెప్పండి మాకు. ఎక్కడ చరిత్రలో ఏం జరిగింది? ఒక పాత మైకల్ బాబు, విజయ్ కుమార్, ఆ సిచ్యువేషన్, ఆ సినారియో అంటే బిఫోర్ 1993 ముందట జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు, అంశాలు మాకు చెప్పండి. మేము చూసేటటువంటి ప్రేక్షకులకు చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంది అని అన్నది. అంటే అప్పుడు చాలా ఫెరోషియస్ పర్సన్గా ఉన్నాను, ఈ మనిషి కాదు. సో చాలా గలాట మనిషిని, మనుషుల్ని చంపాలని మనసు. ఎమ్మెల్యే కావాలంటే శత్రువులను చంపాలా. ఆ దినాల్లో ఫ్యాక్షన్ అట్లున్నది. సో శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే చుట్టూ బాడీ గార్డ్స్. ఎంతమంది ఉండే మీ వెనకాల? మెయిన్ బాడీ గార్డ్స్ ఒక 10 మంది అందాస్గా. పెద్ద గలాట జరిగితే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. సో వాళ్ళు బాంబులు, తుపాకులు, ఏటకొడవళ్ళు ఇట్లా పెట్టుకొని నా ఇంటర్మీడియట్ తిరిగేవాళ్ళు. నా ప్రయాణాలు కూడా పలానా చాటికి హైదరాబాద్ పోతున్నాను అనుకో, మెడ్రాస్ పోతున్నా అని చెప్పేవాళ్ళు. మన వాళ్ళల్లోనే శత్రువులు ఉంటారు కదా. సో అట్లా బాడీ గార్డ్స్తో తిరిగేవాడిని. ఈ తిరగడంలో చాలాసార్లు నా శత్రువులు నన్ను చంపాలని చూశారు. చంపబడి నరకానికి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు చచ్చిపోతే నరకానికి, ఇప్పుడైతే స్వర్గానికే పోతారు ఇప్పుడు చనిపోతే. ఓకే, సరే అప్పటిది చెప్పండి. సో చాలాసార్లు నేను చంపబడాల్సింది. బస్ స్టాండ్లో నిరాహార దీక్ష చేస్తున్నా, జమ్మలమడుగులో. మధ్యరాత్రి తర్వాత శివారెడ్డి మనుషులు పోలీసు వేసుకొని వచ్చారు, బాంబులు తీసుకొని. అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. ఫ్యాక్షన్ అంత తీవ్రంగా ఉన్నది. పేపర్లో కూడా పడింది, నకిలీ పోలీస్ అరెస్ట్ అని. అట్లా ఎన్నిసార్లు తప్పించుకోగలిగాను. బట్ అంటే మీకు బాంబు పట్టుకోనికి రాకముందుకి ఆల్రెడీ శివారెడ్డి ఒక ఫ్యాక్షన్ లీడర్ అక్కడ. శివారెడ్డికి మీకు వైరుధ్యం ఏంది అసలు? అంటే నేను చిన్నప్పటి నుంచి పేదలు అంటే ఇష్టం అండి. ఓకే. సో పెద్ద అయినాక జమ్మలమడుగు ప్రాంతంలో పల్లెల్లో పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నా, చిన్న చిన్న హెల్ప్. అది శివారెడ్డికి ఇష్టపడలే. అప్పుడు మా వాళ్ళను కొద్దిగా కొట్టారు కూడా. ఆ పంచాయత్ సిఐ దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను చిన్న ఆఫీస్ పెట్టుకొని ఉన్నాను, 10 పల్లెల్లో సేవ చేస్తున్నా. సో ఆయన పంచాయతీలో సాయంకాలం లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తాను అన్నాడు శివారెడ్డి. సరే అప్పటికేమో పీస్ఫుల్గా సిఐ ఉన్నాడు కాబట్టి ఇద్దరం ఎవరి దారి వెళ్ళిపోయాము. ఆఫీస్కి వచ్చినాక సాయంకాలం లోపల ఈయన ఎత్తేస్తాడే, ఈయన ఫ్యాక్షన్ కదా అని 10 పల్లెలకు చెప్పంపించిన మా మనుషులు. ఒక పల్లె అయితే 20 కిలోమీటర్లు బస్సులు లేవు ఆ దినాలు. ఏటకొడలు, ఈటకట్టెలు, బాంబులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది బస్సులలో. కొంతమంది జమ్మలమడుగులో బస్ స్టాండ్లో దిగడము, కేకలు వేస్తూ వచ్చారు. షేక్ అయింది జమ్మలమడుగు. ఇంకా అప్పుడు శివారెడ్డి కూడా వాళ్ళ మనుషులను తోలించుకున్నారు ట్రాక్టర్స్. పోలీసు వాళ్ళు రంగంలోకి వచ్చారు. కడప నుంచి రిజర్వ్ వాళ్ళు వచ్చారు. సో రాత్రి 12-1 గంట వరకు పోలీసు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడు పీస్ వచ్చింది. పీస్ అంటే యోద్ధా వాళ్ళు పోయినారు, డిస్పర్స్ అయ్యారు. ఓకే. అదంతా అయిపోయినాక ఇప్పుడు ఇంత శత్రుత్వం వచ్చింది ఎట్లా అని కొంతమందితో డిస్కస్ చేస్తాం. ఓకే. అప్పుడు ఒక ఆయన ఒక బాంబు తెచ్చి ఇచ్చాడు. చేతిలో బాంబు పట్టుకోవడం ఫస్ట్ టైం అదే ఇక. అండ్ నాకు ఎవరు బాంబు ఇచ్చాడో ఆయన హీ బికేమ్ మై బాడీ గార్డ్. బాడీ గార్డ్, మెయిన్ బాడీ గార్డ్గా అయిపోయాడు ఆయన. ఇంకా మరుసటి రోజే బాడీ గార్డ్స్ పెట్టుకోవడం, బాంబులు కొనడము, ఏటకొడవలు. ఎంత ఉంటుండే ఒక బాంబు ఖరీదు? అప్పుడేం పెద్ద, ఆ దినాల్లో
అయిండొచ్చు ఒక 50, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఓకే అప్పుడు 50 చీపే కదా. ఓకే. ఇప్పుడు ఈ కెమికల్స్ నాటు బాంబులు నాటు బాంబు అంటే మామూలు ఒక బాంబు వల్ల ఎంతమంది చనిపోతారు? ఒక మనిషి చనిపోతుంది, ఒక మనిషి చనిపోతారు అంటే డైరెక్ట్ మనిషి మీద పడాలా బాంబు? పడాలి. ఓకే ఓకే చెప్పండి. సో మనిషి మీద బాంబు వేస్తే చనిపోతాడు. అంటే పీస్ పీస్ అవుతారా ఎట్లా? పీస్ కాడు కానీ ఇప్పుడు కాలుకు వేసాడు అనుకో బాంబు, కాలు తెగిపోతుంది. వాళ్ళు అయిపోతుంది. చేతిలో బాంబు పగిలింది అనుకో చేయి తెగిపోతుంది. ఇప్పుడు పీస్ కావాలంటే ఒక సంఘటన నేను చెప్తాను. ఓకే. మా బాడీ గార్డు బాంబులు ఒక 50 100 చుట్టిచ్చాడు. మన ఇంట్లోనే ఒక కుప్పగా పెట్టి జమ్మలొడ్లు మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి అని తీసిపోయాడు. ఒక కుప్ప ఉంది, ఆ రూమ్లోకి నేను పోయాను. కుప్ప ఉన్నది, రూమ్లోకి పోయాను. నా చేతిలో బాంబు పెట్టాడు, అది నా చేతిలోంచి జారిపోయింది. జారిపోయి కింద పడింది, పగలలేదు, టుప్పని పడింది. అది పగిలితే ఇంకా మీరు అన్నట్టు ముక్కలే ఆ రోజు ముక్కలు ఇంకా దానికి ఇంకా డౌట్ లేదు. అయితే ఒక్క బాంబు పడితే మనిషి చనిపోతాడు. రైట్. ఓకే. ఇప్పుడు మా మామ కూడా ఒక్క బాంబుతోనే చనిపోయాడు. ఇడుపులబాయి తోట నుంచి వస్తున్నాడు, ముందరి సీట్లో కూర్చున్నాడు. ముందు పల్లెలో ఫోన్ చేశారు, ముందరి సీట్లో కూర్చున్నాడు అంటే వాళ్ళు రెడీ అయ్యారు. ఇంకా దగ్గరకు వచ్చేందుకు రోడ్ మీదకి వచ్చి వేశారు. అద్దంలో నుంచి కరెక్ట్గా తల మీద పడ్డాడు, అక్కడే చనిపోయాడు రాజారెడ్డి మామ. ఓకే. సో బాంబు ఎక్కడ పడితే అక్కడ మనిషి చనిపోతాడు. మీరు ఎమ్మెల్యే కాకపోవడానికి, మినిస్టర్ కాకపోవడానికి కారణాలు ఏంది అసలు? అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నేను గెలిచేవాడిని. విజయ్ కుమార్దే విజయం అన్నాను, పేపర్లో వేశారు. శివారెడ్డి కూడా నేను ఈసారి ఓడిపోతాను అనుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఏమో ఎంపీ టికెట్, నాకు ఎమ్మెల్యే. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఒక 1 వీక్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఎలక్షన్స్ అంటే బాంబులు పంపించాలి పల్లెలకు, గలాటలు జరుగుతాయి. సో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి బాంబులు పంపించేదానికి ఇంటి వెనకాల బాంబులు చుట్టున్నాం. సడన్గా నేను ఇంటి ముందరనే ఉన్నా, సడన్గా ఎక్స్ప్లోషన్ వేస్తే బిల్డింగ్ కూలిపోయింది. ఇటు పైకి చూస్తే పొగలాగా, మేఘంలాగా పొగ పోయింది. మనుషులు చనిపోయారు. సో మనుషులు చనిపోయారు. ఇంకా నేను కేసులో నన్ను పెట్టారు, మా మామను కూడా రాజారెడ్డి మామ కేసులో పెట్టారు. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాం. వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళను కేసు జరగకూడదని మా బాడీ గార్డ్స్ ఎక్కడికో తీసిపోయారు, మంట పెట్టి కాల్ చేశారు సాక్ష్యం ఉండకుండా. సో 5-6 రోజులు ఎలక్షన్స్ ముందు జరిగింది. ఇంకా విజయ్ కుమార్ విజయం లేదు, ఎలక్షన్స్లో బాంబులు లేవు, శివాడి దగ్గర బాంబులు ఉన్నాయి, ఆయన రిగ్గింగ్ చేసుకున్నాడు, గెలిచాడు. బాంబులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు రిగ్గింగ్ చేసుకునే ఛాన్స్ అంటారు, అంతేనా ఆ రోజుల్లో? అవును. డబ్బు ఏం కానీ ఆ రోజు గొప్ప ఏమంటే స్టార్టింగ్ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 రూపాయలు ఓటుకు 10 రూపాయలు. అది కొత్త అన్నమాట మాకంతా. ఓకే. అది ఒక ఆయన నేర్పించాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇప్పుడు వేలల్లో ఉంది. ఒకవేళ మీరు గెలిచుంటే మంత్రి అవుతుండేనా అప్పుడు? అయ్యుండే వాళ్ళ. ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చింది కూడా మరీ చెన్నారెడ్డి, అండ్ ఆయనతో బాగానే ఉన్నాను. సో నేను గెలిచింటే మినిస్ట్రీ ఇచ్చేవాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కూడా. అంటే మీతోటి మిమ్మల్ని నమ్ముకొని తిరిగిన వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఇప్పుడు? అప్పుడు నమ్మిన వాళ్ళు కొంతమంది మారారు. మార్చిరా వాళ్ళని కూడా? నేను మార్చింది కాదు, నా మార్పు వాళ్ళు చూసి వాళ్ళకు మార్పు. దేవుడు అట్లా వాడుకుంటాడు. కొంతమంది చనిపోయారు, నమ్మలే. ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్షనిజంలో ఉన్నవాళ్ళు, ఫ్యాక్షనిస్టులుగా ఉన్నవాళ్ళు, కొంతమందిని చంపిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా చనిపోయారు. ఇక మిగిలింది ఉన్నది అని అంటే బతుకుందంటే మీరే, నాకు తెలిసి, అంతేనా? ఎందుకు వాళ్ళందరూ చనిపోయారు, మీరెందుకు బతికారు? ఇంకా అది డిఫికల్ట్ క్వశ్చనే. నేను కూడా చనిపోవాల్సిన
మరి యేసుప్రభు విషయం చెప్పొద్దు అంటున్నారు కదా, అది దేవుని కృపను బట్టి నేను యేసుప్రభుని పక్కన పెట్టమని అన్నారు కదా మీరు. అవును. మళ్ళీ యేసుప్రభులే తీసుకొస్తున్నారు. ఉమ్. ఆయనే నన్ను రక్షించారు. ఆయన వల్లనే మీరు మారినా అంటారు ఎండ్ ఆఫ్ ద డే, అంతేనా? ఇంకా సమాధానం లేదు ఇక. అంటే ఆయన ఎన్నడన్నా అంటే ఎన్నో సంఘటనలు జరుగుంటాయి కదా, అంటే ఇంట్లో కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బతిమలాడడము అంటే మీ వైఫ్ కావచ్చు, బతిమలాడడం వద్దండి, ఎందుకండి ఫ్యాక్షనిజం, ఎందుకండి ఒకరిని చంపడం, ఎందుకండి అని ఇట్లా అడిగే బతిమాలేటటువంటి సిచ్యువేషన్లు ఉండేనా మీ కుటుంబంలో? ఉన్నది, దండిగా ఉంది. అడుగుతుండేనా మీ భార్య గారు? మా ఇంట్లోనే ఇష్టం లేదు, చిన్నపిల్లలకు కూడా ఇష్టం లేదు. చిన్నపిల్లలను కూడా భయపించేవాడిని నా భార్యను. ఒకసారి అయితే మధ్యరాత్రి లేచి సమాధానం లేకుండా నా భార్య మీద పిల్లల మీద రివాల్వర్ పెట్టాను. మీరా? చంపేస్తానని. ఎందుకు? పీస్ లేదు, ఏదో ఒకటి చేస్తే కదా పీస్ పోయేది, పీస్ వచ్చేది. అట్లా మెంటల్ లాగా అయిపోయింది. బైబిల్లో ఏముందంటే చెప్పండి, మన పాపములు మన తల్లేకి వస్తాయి. ద సిన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ కమ్ అపాన్ అ హెడ్. ఇప్పుడు సమాజంలో ఎవరికి పాపం ఉన్నా తలలో నెమ్మది ఉండదు, తలలో నిద్రలు ఉండవు సరిగ్గా, తలలో దిగులు, చింత, ఏంటి అని ప్రశ్నలు, అంత రాంగ్ అయిపోయింది. ఇప్పుడు మైకేల్ బాబు నిమ్మలంగా పీస్ తోటి ఉన్నాడా? ఇప్పుడు ఉన్నారా? రైట్. అండ్ ఇంకోటి మిమ్మల్ని అడగాలనుకున్నాం, మీ భార్యను మీకు సంబంధించినటువంటి వ్యక్తులే చంపాలని చూసిర్రా ఆ టైంలో? అంటే నా బాడీ గార్డే ఒక ఆయన నా భార్య చంపాలని చూశారు. బియ్యం తీసుకుండేది, ఆ బియ్యంలో పైన తోడేసి బాంబులు పెట్టి మళ్ళీ బియ్యం వేసేసాడు. ఆ వేలు తగిలితే బియ్యం తీసుకున్నారు. నా భార్య చనిపోవాలి. అది ప్లాన్. వాళ్ళ బాంబులే వాళ్ళకి పగిలినాయని బాడీ గార్డ్ మీద రాకుండా. మీ బాడీ గార్డ్ ఎందుకు పెట్టాను? నా భార్య నేను కొట్టేవాడిని కదా, వానికి ఏదో కోపం ఉండి ఉంటుంది, అది సైతాన్ పని. నా భార్య ఆ బాంబులు పగిలితే చనిపోయేది. పనేమ ద్వారా అక్కడ బాంబులు ఉన్నాయని నా భార్య యేసుప్రభువుకు ప్రార్థన చేసేది. అట్లా ఇంట్లోనే డేంజర్ ఉన్నది. అంటే మీ 4 fathers వాళ్ళంతా, అంటే మీ ఫాదర్ కూడా డాక్టర్ కదా, మీ వాళ్ళు డాక్టర్స్ కదా. ఇప్పుడు సిఎస్ఐ హాస్పిటల్ మీదే కదా అది? మాది కాదు, డయాసిస్ది. అక్కడ పనిచేసేది అక్కడ. ఇప్పుడు అంతా కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుందట కదా, నిజమేనా? ఇప్పుడేం లేదు. ఇప్పుడేం లేదా? డయాసిస్కే సంబంధం. ఓకే. ఇప్పుడు మీ హ్యాండ్ ఓవర్లో లేదు అస్సలే? క్లియరా? కాకపోతే మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఇప్పటికి కూడా అని చెప్పేసి నేను విన్నా. లేదు, సంబంధం లేదు. ఇప్పటికి కూడా మీ గ్రూప్ని మీరు కాపాడుకుంటలేరా? అసలు గ్రూప్ లేదని అంటారా? గ్రూప్ లేదంటే కొంతమంది మారారు. గ్రూప్లో ఉన్నవారు ఏదైనా హెల్ప్ కావాలంటే వస్తారు, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. గ్రూప్ కాపాడుకునేదాన్ని కాదు. రైట్. అంటే 10-20 మందిని అట్లా మందలుగా వేసుకొని పోయేటటువంటి మైకేల్ బాబు ఇవాళ మా ఆఫీస్కి రావడం మాత్రం ఒక్కడే సింగిల్గా వచ్చిండు. సింగిల్గా రాలే, దేవుడు తోడుగా ఉన్నాడు కదా. దేవుడు తోడు ఉన్నాడా? ఇమాన్యుయల్ అంటే క్రిస్మస్, యేసుప్రభు పుట్టింది ఏమంటే దానికి ఇమాన్యుయల్, దేవుడు తోడుగా ఉండడం అని ఉంది బైబిల్. నేను ఒక్కడిని రాలేను కదా, ఆటో ఎక్కి వచ్చాను, ఇంటికాడ నుంచి వచ్చాను, తెల్లారుజామున ప్రార్థనలు చేసుకున్నాను, మధ్యరాత్రి 2 గంటలకు ప్రార్థన చేసినాను. ఊరికే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ప్రార్థన చేసుకొని వచ్చాను. ఇంకా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఎన్ని కఠినమైన క్వశ్చన్స్, కఠినం అనవద్దు, ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా దేవుడు తోడుగా లేకుండా అంటే నేను ఓడిపోతాను ఈ ఇంటర్వ్యూలో. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని రుజువు ఏమంటే దేవుడి విషయాలు నేను మీకు చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూలోనే మీకు గ్రహింపులు దేవుడు ఇవ్వచ్చు. నేనే మారిపోవచ్చు ఇంటర్వ్యూ ద్వారా. ఓకే. ఇప్పుడు నాకు ఒకరు చెప్పారు, నేను మారాను. నన్నే మార్చిన దేవుడు మిమ్మల్ని ఎందుకు మార్చారు? ఓకే. ఇప్పుడు నన్ను మారుదామని వచ్చారా మైకేల్ బాబు గారు? మీరు మార్చాలని కాదు, మీ ద్వారా దేవుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి ప్రభు తెలియాలని. మైకేల్ బాబు ఒక ఫెరిషియస్ క్యాండిడేట్, ఎవరు అవునన్నా కాదన్నా. అంటే బాంబులతోటి చెలగాట మాడేటటువంటి వ్యక్తి, పిస్తోలను గిరా తిప్పి కాల్చేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇట్లా అయ్యిండు అని అంటే నిజంగా అసలు నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు.
మీరు నేను యాక్టింగే చేస్తారు మీరు అని నేను అంటారు. నేనైతే యాక్టింగ్లోనే ఉన్నారు మీరు అని అంటారు. యాక్టింగ్లో ఉండేదంటే నటన. సినిమా తీసేవాడిని. ఆ? సినిమా ఇప్పుడు తీస్తారు కదా, మీ మీద కూడా సినిమా తీస్తారు కదా. నా స్టోరీ సినిమా తీస్తున్నారు. ఆ. ఎందుకు సినిమా తీస్తున్నారంటే ప్రపంచంలో ఉమ్. చాలామంది ఈవెన్ సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్, ఇప్పుడు అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ, ఉమ్. వాళ్ళు క్రీస్తుని వెంబడించడంలే, ఉమ్. క్రీస్తుకు విరోధి అయిపోయినారు చాలామంది. క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉమ్. మన దేశంలో కూడా క్రైస్తవులు దేవునికి విరుద్ధం అయిపోయారు. ఉమ్. సో దేవుడు నాకు చూపించాడు, మాట్లాడాడు. ఒక సినిమా నా స్టోరీ ఉమ్. తీయమని. ఉమ్. ఆ సినిమా బాగా అనాయింటింగ్గా ఉండబోతుంది. ఉమ్. సో రీజన్ ఏమంటే ఆ సినిమా ద్వారా, ఆ స్టోరీ ద్వారా, ట్రూ స్టోరీ, బైబిల్లో ఏముందంటే ట్రూ విట్నెస్ విన్నెత్ సోల్స్, ఉమ్. నిజమైన సాక్ష్యం కలిగిన వారు ఉమ్. ద్వారా మనుషులు రక్షింపబడతారు. ఉమ్. సో దేవుడు చెప్పాడు కాబట్టి ఆ సినిమా తీయబోతున్నాము. ఉమ్. ఇంగ్లాండ్ నుంచి ఒక డైరెక్టర్ ఉమ్. పాల్ బిబ్స్ అని ఉమ్. ఆయన రాబోతున్నాడు ఇండియాకు. సినిమా యాక్టర్స్తో తీస్తాం సినిమా. అంటే మీరు దాదాపు అంటే ఈ సువార్త చెప్పనికేనా, అంటే దేవుని ప్రచారం చేయడానికైనా 29 దేశాల దాకా తిరిగింది, అంతేనా? అంతే. అంటే మీరు ఇప్పుడు పాస్టర్గా ఉన్నారు మొత్తం, పాస్టర్ అంటారు, ఫ్యాక్షనిస్ట్ టు పాస్టర్ అయిపోయారు మీరు. పాస్టర్ అంటారు, ఇవాంజలిస్ట్ అంటారు. ఎవాంజలిస్ట్, దేవుణ్ణి ప్రకటించడం, సువార్తకారుడా? ఓకే. నేను యాక్చువల్గా కొండల్లో ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి దేవుణ్ణి అడిగాను, ప్రభా నేను ఇంత మిమ్మల్ని దుఃఖపరిచానే ఫ్యాక్షన్లో, హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ? అప్పుడు ప్రభు మాట్లాడాడు, నీవు ఆత్మలను రక్షించుకుంటే, బైబిల్లో ఉంది ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకం సంతోషం, అంత వాల్యూ అన్నమాట ఒక్కొక్క ఆత్మ. సో ప్రభు అన్నాడు, నీవు ఆత్మలను రక్షించుకుంటే నాకు సంతోషం. అప్పుడు నేను చెప్పాను ప్రభుతో, జీవితకాలం అంతా మిమ్మల్ని సంతోషపెడతాను. సాధ్యం అసలు దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. అది కూడా ఫ్యాక్షనిస్టులతోటి, ఎవరితోనో మాట్లాడతాడు, ఎవరితో అయినా మాట్లాడతాడు. అయితే దేవుని స్వరం మనం వినాలి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం కావాలి. ఈ చెవులతో ఇదంతా పాపం ఉందనుకో, మనము దేవుని దగ్గర నుంచి పెద్దగా వినలేం. ఎందుకంటే మనకు మన దేవునికి మన పాపం లడ్డు. సో యేసుప్రభు రక్తంతో కడగబడితే దేవునితో కనెక్షన్ వస్తుంది, ఆయన మాట్లాడేది మనం వినగలుగుతాం. ఓకే. దాదాపు 30 సంవత్సరాలు అయింది కదా నేను మార్మన్స్ పొంది, 30 దాటింది. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు, ఎన్నోసార్లు, చాలాసార్లు. ఈ అనుభవం అనేది దేవునితో కనెక్ట్ అవుతే ఎవరికైనా వస్తుంది. ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు. ఏమనుకోలేదు. మీరు మానవన్స్ పొందిరు కదా, మీరు ఏమనుకోరు ఏమనరనే అంటుంది ఈ మాట. పిచ్చి పట్టిందని అనిపించింది ఎప్పుడన్నా? అనిపించిందా? మారు మనసు పొందకముందు మారు మనసు పొందిన అంటారు కదా, ఇప్పుడు అంటే మీరు చెప్పేదంతా పిచ్చి పట్టిన వ్యక్తులు చెప్పేటటువంటి అంశాలు లెక్క అనిపిస్తుంది. దేవుడు మాట్లాడడం అనేది అది నాట్ ఎ జోక్, అంటే నార్మల్ థింగ్ కాదు కదా అది. నార్మల్ కాదు. అట్లా చెప్తే పిచ్చి పట్టింది కావచ్చు అని అంటారు కదా జనరల్గా. నాలాంటి వాళ్ళు అంటారు అట్లా. నేను కూడా మిమ్మల్ని అంటున్నా ఇప్పుడు. మీరు అనలేరే? నేను అంటున్నా మిమ్మల్ని. అంటే పిచ్చి పట్టింది, పిచ్చి పట్టిందని అనిపిస్తుంది మీకు. అవును, కానీ పిచ్చి పట్టలే. మీ మనసులో పొద్దు నుంచి ఒక 1 అవర్ పైన మాట్లాడినాం కదా, మీరేమనుకుని ఉంటారంటే పిచ్చి పట్టింది అని అనుకోలే, ఇదేదో నిజంగా ఉన్నట్టుందే అని అనుకుని ఉంటారు. అది మీరు చెప్పడంలే. మీ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు అంటున్నారు పిచ్చి పట్టిందేమో అని అనుకున్నాను. అట్లా అనుకోలే మీరు, ఊరికే ఇంటర్వ్యూ కోసం అంటున్నారు. కరెక్టా? నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అంటే దేవుడు మాట్లాడడం అంతా చోద్యం కాదు కదా అది. సరే, పిచ్చి పట్టిందని మీరు అనుకుంటున్నారు. పిచ్చి పట్టడంలాగా నేను కనిపిస్తున్నాను? కనబడట్లా. మరి ఎట్లా అంటారు? దేవుడు మాట్లాడడం ఏంది? నాతో మాట్లాడియండి ఇప్పుడు, ఇక్కడే ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడియండి ఇప్పుడు. మీతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు? మీరు ప్రార్థన చేస్తే మాట్లాడు. ప్రార్థన చేసి ప్రభా నన్ను క్షమించు అంటే ఎవరు ప్రార్థన చేసినా మాట్లాడతారు. ఎవరు ప్రార్థన చేసినా
జస్టిస్ క్షమించమని ఎన్ని తప్పులు చేసి బాంబులు వేసి చంపి నరికి ప్రభు నన్ను క్షమించంటే క్షమించేస్తాడా ప్రభు? ఖచ్చితంగా నిజమా? ఏ పాపమైనా ఆ. ఎంతటోనైనా కూడా క్షమించి మార్చుతాడు. ఇప్పుడు నేను ఒక ఆయనను కత్తి తీసుకొని పొడుస్తా, ఉమ్, మీ లెక్కనే బాంబు విసురు కొట్టి చంపేస్తా, ఉమ్, క్షమించు ప్రభు అంట, క్షమించేస్తాడు. క్షమించుతాడు. మళ్ళా బాంబు వేస్తా, మళ్ళా పొడుస్తా, మళ్ళా క్షమించు ప్రభు అంట, క్షమించేస్తా. అంటే దేవుడు క్షమించుతాడులే అని మళ్ళా కావాల్సిగా చేస్తే అది కాదు. వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించని సిలువలో యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు మీరు ఏమన్నా కత్తితో పొడిచారు, ఈయనకు తెలియదు, క్రాంతికి తెలియదు, క్షమించని యేసుప్రభు సిలువలో అన్నాడు. నీకు తెలిసినాక ఆ దేవుడు క్షమించుతాడులే అని మళ్ళీ పొడిస్తే ఆ ప్రార్థన మీలో పనిచేయదు. వన్ టైం ఓన్లీ, వన్ టైం అని కాదు, తెలియకుండా చేస్తారు కొంతమంది. తెలిసి చేయడం అనేది విల్ఫుల్ సిన్నింగ్ అంటారు, కావలసిగా చేయడం, దేవుణ్ణి పరీక్షించడం. దానికి దీనికి లింక్, అది వేరు ఇది వేరు. రైట్, ఓకే సార్, ఓకే డన్. మీకు తెలంగాణలో అంటే మీ సోపతి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉండే అప్పట్లో? అప్పుడు చెన్నారెడ్డి, తర్వాత మదన్ మోహన్ ఎక్స్ మినిస్టర్ ఉన్నారు, సిద్దిపేట్ నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత రేణుకా చౌదరి, ఓకే, హనుమంతరావు, వి హనుమంతరావు, ఇంకా రోసయ్య ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడు. రోసయ్యకు కూడా దేవుని విషయాలు చెప్పాను. అవునవును, రోషయ్యకు, రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళందరికీ చెప్పాను. అక్కినేని నాగేశ్వరరావుకి చెప్పాను. మారు మనసు పొందమనా? దేవుని విషయాలు చెప్పి దేవుడు ఇట్లా మార్చాడు, దేవుని నమ్ముకోండి చెప్పిర్రా? చెప్పాను. వాళ్ళు ఏమంటుండే మిమ్మల్ని? నేను ఇలా ఉంటుండే ఇక్కడ ఇలా అయిపోయావా అని అంటున్నా. ఇట్లా అనలే, అట్లా మీరు అదృష్టవంతులండి అన్నారు. ఇదే నాగేశ్వరరావు నోట్లో నుంచి, అక్కినేని నాగేశ్వరరావు దేవుని విషయాలు చెప్పమని దేవుడు నడిపించాడు. మీరు అదృష్టవంతులండి అన్నాడు. మీకేమన్నా పిచ్చి పట్టింది అని అనలేక, అర్థమైందా? మీరు అదృష్టవంతులండి అన్నాడు. ఆ మాటలో ఎంత ఏముందో నాకు. ఓకే, ఇంకెవరున్నా మీ మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే ఉన్నవాళ్ళు? ఇప్పుడు ఉండేవాళ్ళు వీళ్ళే, అప్పుడు అంతగా తెలీదు. కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మేబీ నాకు చాలా జూనియర్గా ఉండిండొచ్చు మేబీ, అంతే. ఇంకా కాంగ్రెస్లో ఉండే వాళ్ళల్లో షర్మిల ఉంది, ఆ బంధువునే కదా. అట్లా ఆ కాలంలో నుంచి చాలామంది లేరు ఇప్పుడు. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారి విషయంలో చెడింది అని చెప్పేసి విన్నాను, నిజమేనా? ఎందుకు, ఏం జరిగింది అసలు? అంటే కేవీపీ ఏదో నాకు విరుద్ధంగా చేశాడు రాజశేఖర రెడ్డి ఇంట్లోనే. అప్పుడు నాకు కొద్దిగా కోపం వచ్చింది. ఏమన్నారు? ఇప్పుడు చెప్పడం, పబ్లిక్ ఏం జరిగిందో అక్కడ అనేది చెప్పకుండా ఉండడం మంచిది కదా. శత్రుత్వం వచ్చేసింది. దానికి రాజశేఖర రెడ్డి గారు మీకు ఫోన్ చేసి అదే అడిగిర్రు, సీరియస్ అయ్యారు. మీరు కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారి మీద సీరియస్ అయ్యాను. అప్పటి నుంచి ఆయనకు నాకు మాటలు లేదు. అప్పటి నుంచి లేవు ఇక. ఓకే. తర్వాత నేను ఎన్టీఆర్లో తెలుగుదేశంలో చేరాను. తర్వాత నేను మారు మనసు పొందినాక రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయాను. ఇట్లా మారాను, దేవుడు దర్శించాడు అని నా సాక్ష్యం చెప్పాను. బాగా విన్నాడు, ఏమనలే. అయితే సమాధాన పడ్డాను నేను, ఆయనను బాధ పెట్టాను కదా. ఎవరినైనా మనం బాధ పెడితే వాళ్ళని క్షమాపణ అడగడం, సరి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ బైబిల్లో. శత్రువులను మిత్రులుగా చేస్తాడని బైబిల్లో. అట్లా జరిగింది. వివేకానందారెడ్డి మీకు తెలిసి, అంటే మీరు కుటుంబ సభ్యులు కాబట్టి ఎట్లా చనిపోయి ఉండొచ్చు? అది హత్య లేకపోతే చనిపోయింది అతను? హత్యనే అని అనుకుంటున్నా. ఎందుకంటే కత్తిపోట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇవన్నీ నాకు తెలియదా? చెప్పరా? లేదా చెప్పరాను కదా. చెప్తే ఇప్పుడు మీరు అడిగారు, తెలిసి నేను చెప్పను అనుకో, అది ఫాల్స్ అవుతుంది కదా. కానీ నేను అంత డీప్గా వాళ్ళ విషయం ఆలోచన చేయలేదు, వదిలిపెట్టేసి. వివేకానంద రెడ్డి నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి క్లోజ్. నన్ను బాగా ప్రేమించాడు, నేను ఆయన ప్రేమించాను. కానీ జరిగింది
ఇంకా అది ఎవరు ఏంటి ఇవన్నీ ఆరాధియలే ఇక. ఎంక్వైరీ చేయాలి. సిబిఐ కన్నా నేనేం ఎంక్వైరీ చేస్తాను? రైట్. వైఎస్ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కుదురుతలేదు, ఎందుకు పసుగుతలేదు, కారణాలు ఏమైంటాయి? ఏదో కుటుంబం, నేను అనుకోవడం ఏదో ఆస్తుల విషయం ఉంటుంది. మరి కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి తగాదా ఉంది కదా. వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళకు కుటుంబంలో ఉంది. అంతే ఇక. ఏమంటే పబ్లిక్ అది పెద్దగా చేస్తున్నారు, ఇది భూతత్వం పెట్టి చూస్తున్నారు. ఓకే. ఎవరు భూతత్వం పెట్టి చూస్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో ఉండవా సమస్యలు? ఉంటాయి, మరి వాళ్ళ కుటుంబంలో కూడా ఉన్నాయి. అంతే ఇక. పులివెందులలో అంటే వైఎస్ఆర్ లేకపోతే రాజారెడ్డి గారి హవా తగ్గిపోతుందా రోజు రోజుకు? మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా, చూస్తే తగ్గిపోయినట్టు. తగ్గిపోతుంది. ఓకే, దానికి కారణం ఏంది అసలు? అంటే నేను అనుకోవడం గవర్నమెంట్ అధికారంలో ఉంది, గవర్నమెంట్ ఎలక్షన్స్లో కూడా మ్యానిపులేట్ చేస్తారు పోలీసు వాళ్ళు. అందుకని ఓట్లు వీళ్ళకి పడవలసిన ఓట్లు కూడా పడకపోవచ్చు. అదే కారణం అని తెలియదు కానీ మొత్తం మీద తగ్గినట్టే ఉంది. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక జగన్ పులివెందులకు వచ్చేస్తే గుంపులు గుంపులు వచ్చేస్తారు. వస్తారు మళ్ళా? వస్తున్నారా? మరి అది హవా తగ్గినట్ట ఎక్కినట్ట ఎవరు తెలియాలి? నాకే తెలియాలా? అంటే మీరు పొలిటికల్ అనాలిసిస్ కదా మీరు చేసేది, మీ అట్లాంటి తెలుసు. నిజంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్లేస్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేస్తాడా మీకు తెలిసి? భర్తీ అంటే ప్రజల విషయంలో, పరిపాలన విషయంలో, లేకపోతే రూలింగ్ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చరిజ్మాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేస్తాడా, అందులో ఫుల్ఫిల్ చేస్తాడా? నాకు తెలిసి హీ వాస్ ద బెస్ట్ పొలిటీషియన్. అంతేగా ఫర్ ఎవర్ నాకు తెలిసినంత వరకు. ఓకే. ఆయన సెకండ్ నెహ్రూ అనేవాళ్ళు, ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసేవారు. ఆయన మైండ్ సెట్ వేరు. సో జగన్మోహన్ రెడ్డి ఏమంటే రాజశేఖర రెడ్డి చేసినవన్నీ చూశాడు, అవి అట్లాంటివి చేయాలని ఆయన మైండ్ సెట్. ఓకే. కానీ మరి ఎందుకు జరిగినాయి కొన్ని, ఆయన లాగా చేయాలంటే ఎవరికైనా డిఫికల్టీ అనుకుంటున్నా. రైట్. ఓకే. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కలిసారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు? నేను ఎలక్షన్స్కి ముందే పెద్దగా కలిసాను, ఏదన్నా ఫంక్షన్స్కి ఆడ కలుస్తాను. షర్మిల, వైఎస్ షర్మిల ఒక 1 year లోపలనే కలిసాను. ఇప్పుడు అంటే పాత జర్నీ లేకపోతే మీ బంధుత్వాల గురించి ఇంతసేపు చర్చించినాం కదా, అసలు అంటే టెస్టిమోనియల్ ఏంది, అసలు సాక్ష్యం ఏంది, అసలు మీరు మారు మనసు పొందే క్రమంలో ఏం జరిగింది, అసలు ఏ క్షణం జరిగింది? మీరు అంటే ఫ్యాక్షనిస్ట్ టు పాస్టర్ ఎట్లా జరిగారు, ఆ క్షణం గురించి మాకు వివరించండి. ఇప్పుడు నా స్టోరీ ఏమంటే గన్స్ టు గాస్పుల్. గన్స్ టు గాస్పుల్ తెలుగులో ఏమంటారంటే బాంబులు పట్టిన చేతిలో బైబిల్, హిందీలో బందూక్సే బైబిల్ తక్. సో ఫ్యాక్షన్కు బైబిల్కు అది ఎంత ఘోరంగా ఉన్నదో ఇది అంత మంచిది. అది మనుషులో మనం మారలేం కదా. నేను సిగరెట్ మానేయాలని ట్రై చేశాను, డ్రింక్ మానేయాలని ట్రై చేశాను, అప్పుడే కానీ కాలే. రాజకీయాల నుంచి బయటికి వచ్చేదానికి వీలు పడదు, వచ్చేవాడిని కాదు, రాజకీయాలు వదిలిపెట్టాలి. ఎన్టీ రామారావు గారితో పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు ఇంకో కూర్చునే స్థాయి మీది, అది అంతే కదా. అట్లా ఎట్లా వచ్చారు అసలు? వచ్చేసాను మరి. అది అంటే మిరాకిల్ ఏంది? 1 second 2 seconds ఉంటుంది కదా, ఒక టైం, ఒక టెన్యూర్ ఉంటుంది కదా, ఎక్కడ టర్న్ అయ్యో? టేస్టింగ్ అండి, రుచి చూసాం, దేవుణ్ణి రుచి చూసాం. ఆ రుచి చూసినాక ఆ రుచి అసలైన రుచి కాదు, మొత్తమైంది కదా. రుచి చూస్తే కానీ ఎవరైనా సరే దేవుణ్ణి గ్రహించుకోలేరు. రాజకీయాల రుచి చూశాను, పెద్దలను రుచి చూశాను, డబ్బులు రుచి చూశాను, పలుకుబడి. నేను ఎల్ఎం బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నా వైఫ్ మండల్ ప్రెసిడెంట్ అయింది. పవర్ రుచి చూసాం, కాంగ్రెస్లో మంచి పోస్టే ఉన్నది నాకు. కానీ దేవుని రుచి చూసినాక ఆ రుచి మళ్ళీ దాని రుచి చూడబుద్ధి వస్తుంది, ఇంపాసిబుల్. అటు జోలికి కూడా పోబుద్ది అవుతుంది, దాని జోలికి అది 0.
ఎందుకు సంపాదించారు మీరు మీ ఫ్యాక్షనిజంలో కావచ్చు, లేకపోతే మీ పొలిటికల్ కెరీర్లో కావచ్చు, మీ ఆస్తులు కావచ్చు, ఎంత ఉంటుంది మీ ఆస్తి? యాక్చువల్గా చాలామంది డబ్బులు సంపాదించున్నారు, ఏది పాలిటీషియన్స్. నా వరకు ఉండే విషయం చెప్తున్నా, డబ్బులు పోగొట్టుకున్నా. మీరు పేదలకు వాళ్ళకి వీళ్ళకు ఖర్చులు పెడుతూ ఇతరులకు హెల్ప్ చేశాను, పోగొట్టుకున్నాను తప్ప పాలిటిక్స్లో సంపాదించాను. అసలు ఇప్పుడు ఏం లేదా? ఇప్పుడు ఏదో చిన్న ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక్క హౌస్ ఉంది కడపలో. బట్ డబ్బులుగా సంపాదించడం లేదు. కానీ ఏ మాటకు ఆ మాట ఒక జమానలా అంటే ఒకనొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 ఉనికేది కదా. అసలు ఈ మాట అంటుంటే కూడా మీ ముఖంలో వైబ్ వస్తలేదు, అసలు వైబ్ వస్తలేదు అంటున్నా. వైబ్ అంటే ఆ కళ కనబడట్లే అట్లా అన్నా కూడా, అంటే అదంతా వదిలిపెట్టేసినట్టే ఉన్నారు మీరు. వదిలిపెట్టినాను కదా. అంతేనా? ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు, ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్కి? పబ్లిక్ ఏం చెప్పగలుగుతానండి, ఫస్ట్ టైం అంటే మనకు సృష్టించిన వాడు దేవుడు, అందరినీ, నన్ను కానీ మిమ్మల్ని కానీ ఇంకొకరిని కానీ. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అయితే సృష్టి ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయారు, దేవునితో సంబంధం లేకుండా అయిపోయారు. ఆ సంబంధం తిరిగి కుదిర్చేదానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మన దేవుడు అందరి దేవుడు, ఈజ్ గాడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ ప్రభు. ఆయన పరిశుద్ధుడు, పరలోకం ఉంది, అక్కడ ఉంటాడు. ఆ పరిశుద్ధత లేనిది దేవుడిని ఎవరు మనం చూడలేము. సో ఆ దేవుణ్ణి ఇక్కడ చూడాలా, అనుభవించాలా, ఈ లోకంలో కళ్ళు మూసుకున్నాక అక్కడ పోవాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఎట్లా మనకు వచ్చిందంటే, యేసుప్రభుకి జన్మపాపం లేదు, కర్మపాపం లేదు, పరిశుద్ధుడిగా పుట్టాడు, కన్య యొక్క గర్భంలో పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించాడు, సిలువలో రక్తం కార్చాడు, బలి అయ్యాడు. ఆ రక్తము పరిశుద్ధ రక్తం, ఆ రక్తం మనకు మోక్షం. ఈ రక్తం అంతా మారిపోయింది, రాజకీయాలు, ఫ్యాక్షన్, త్రాగుడు, భయంకరమైన పాపిస్తుంది. ఈ రక్తంతో కడగబడినప్పుడు రక్తం శుద్ధి అయిపోయింది. మెయిన్గా ఏమంటే నా డెస్టినేషన్ నాకు తెలుసు, ఇక్కడ కళ్ళు మూసుకోవాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి ఎవరైనా. తర్వాత హోలీనెస్ అనేది ఉంటే పరలోకం, నెక్స్ట్ స్టెప్ ఇస్ పరలోకం. ఇప్పుడు మీరు స్వర్గానికే పోతారు, మీరు ఖచ్చితంగా పోతారు, నమ్ముతున్నారా? నేను విషయం చెప్తాను, బాంబులతో తుపాకులతో ధైర్యంగా ఉండేవాడిని, కానీ ఆ దినాల్లో ఒక సమాధి పెట్టి ఎవరైనా తీసుకొని పోతే భయపడేవాడిని, నేను చనిపోతే ఎక్కడికి పోతానండి. కానీ యేసుప్రభువుని దర్శించినాక, పరలోకం నా పట్ల తెరవబడినాక, అన్ని సత్యములు తెలుసుకున్నాక చాలా మటుకు నేను ఈడ చనిపోతే అక్కడికి పోతాననే ధైర్యం ఉంది. నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు. నేను చనిపోతే సమాధి చేస్తారు, పెట్టెలో పెడతారు, దాంట్లో మట్టి వేస్తారు, అదంతా ఏం లేదు, ఆ డిక్షనరీలో లేదు. ఓన్లీ దేవుడు, నేను, పరలోకం. రైట్, ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తుల పేర్లు అడుగుతా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. వైఎస్ రాజారెడ్డి. మా మేనమామ, మంచికి మంచి, చెడుకు చెడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మంచి పాలిటీషియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా మేనల్లుడు, పాలిటీషియన్. నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు పరిచయము, ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు లేరు, మంచి సిస్టమ్ అన్నమాట. చెన్నారెడ్డి మంచి పరిపాలన చేశాడు. వి హనుమంతరావు. పాలిటిక్స్లో ఉన్నాడు, గాంధీ ఫ్యామిలీకి వెరీ క్లోజ్. బాంబుల శివారెడ్డి. ఒకటేమంటే పాపంలో చనిపోయాడు అనేది బాధ. వైఎస్ షర్మిల పాలిటీషియన్. వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన చనిపోయాడు, మంచి వ్యక్తి, ఆయన లోకరీతిగా మంచి వ్యక్తి. వైఎస్ విజయమ్మ.
మరి కష్టాల్లో ఉన్నట్టే కదా, భక్త లేకుండా. కేసీఆర్. కేసీఆర్ సిక్గా ఉన్నాడు కదా, అది ఒక బాధ. రైట్. మైకల్ బాబు దేవుని బిడ్డ, జర్నలిస్ట్ క్రాంతి. కాబోయే దేవుని బిడ్డ అనొచ్చా. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.